హై ఫ్రెండ్స్, ఇండియాలో చాలా విలేజెస్ ఉన్నాయి. కానీ కొన్ని విలేజెస్ హిస్టరీ, నేచర్ అండ్ ట్రెడిషన్స్ వల్ల మిస్టరీస్ ప్లేస్ గా ఫేమస్ అయ్యాయి. ఈ వీడియోలో ఈ మిస్టరీస్ అండ్ యూనిక్ విలేజెస్ గురించి సింపుల్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నంబర్ 1, రాఖీగరి అనే ప్లేస్ హర్యానా స్టేట్ లో హిసార్ డిస్ట్రిక్ట్ దగ్గర ఢిల్లీ నుండి అరౌండ్ 150 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చాలా ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్. రాఖీగరి మిస్టరీ ఏంటంటే ఇక్కడ 5000 ఇయర్స్ బ్యాక్ అడ్వాన్స్ అర్బన్ లైఫ్ ఉండేది. ప్రాపర్ ప్లానర్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, బ్రిక్ హౌసెస్ చూసి సైంటిస్ట్ షాక్ అయ్యారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డిఎన్ఏ రీసెర్చ్ ప్రకారం రాఖీగరి పీపుల్ కి ప్రజెంట్ డే ఇండియన్స్ తో స్ట్రాంగ్ జెనెటిక్ లింక్ ఉంది. అంటే మన రూట్స్ చాలా ఏషియంట్ వి అని అర్థం. రాఖీగరిని లాస్ట్ సివిలైజేషన్ విలేజ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక టైంలో హైలీ డెవలప్డ్ సివిలైజేషన్ ఉంది. కానీ ఈ సివిలైజేషన్ సడన్ గా ఎందుకో కొలాప్స్ అయింది. రివర్స్ డ్రై అయిపోవడం వల్ల అయిందా, లేదా క్లైమేట్ చేంజ్ వల్ల అది హిస్టరీలో లాస్ట్ అయిపోయిందా? అందుకే రాఖీగరిని ఇండియాలో ఒక బిగ్గెస్ట్ మిస్టరీ ప్లేస్ గా కన్సిడర్ చేశారు. నంబర్ 2, ఎమిస్ అనేది లడాక్ రీజన్ లో ఉన్న ఒక చిన్న విలేజ్. ఇది లే సిటీ నుండి అరౌండ్ 45 కిలోమీటర్ దూరంలో ఉంది. హిమాలయ మౌంటైన్స్ మధ్య ఇండస్ రివర్ దగ్గర ఉన్న ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ అండ్ ఐసోలేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎమిస్ మొనిస్టరీ ఎమిస్ ని విలేజ్ ఆఫ్ మిస్టిక్స్ అని పిలవడానికి మెయిన్ రీజన్. డీప్ మెడిటేషన్, ఇక్కడ మాంగ్స్ సీక్రెట్ రిచువల్స్, సైలెన్స్ ప్రాక్టీస్ ఫాలో అవుతారు. కానీ ఇది నార్మల్ పీపుల్ కి అర్థం కాదు. రిజన్స్ ప్రకారం ఏషియన్ మనుస్క్రిప్ట్స్, హిడెన్ టీచింగ్ అండ్ మిస్టికల్ పవర్స్ ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు అని నమ్మకం. ఎమిస్ ఫెస్టివల్ లో కనిపించే మాస్కట్ డాన్స్ అండ్ రిచువల్స్ కూడా చాలా మిస్టీరియస్ గా ఉంటాయి. ఈ విలేజ్ లో స్పిరిచువాలిటీ, నేచురల్ అండ్ సైలెన్స్ కలిసి డిఫరెంట్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అందుకే ఎమిస్ అనే ప్లేస్ మిస్టిక్స్ కి, స్పిరిచువాలిటీ లవర్స్ కి స్పెషల్ గా ఉంటుంది. నంబర్ 3, చాందీపూర్ అనేది ఒడిశా స్టేట్ బలసోర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కోస్టల్ విలేజ్ ఏరియా. ఇది బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ దగ్గర ఉంది. బలసోర్ నుండి అరౌండ్ 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాందీపూర్ ఫేమస్ ఎందుకంటే ఇక్కడ సీ వాటర్ రోజు 2 సార్లు కిలోమీటర్స్ వరకు వెనక్కి వెళ్ళిపోతుంది. రోటైడ్ అప్పుడు సముద్రం 5 కిలోమీటర్ వరకు డిసపియర్ అయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ హైటైడ్ లో రిటర్న్ వస్తుంది. ప్లస్ సీ డిసపియర్ అండ్ రీఅపియర్ అవ్వడం చాలా రేర్ ఫెనోమెనాన్. అందుకే చాందీపూర్ ని డిస్అపియరింగ్ సీ అని పిలుస్తారు. ఈ డిస్అపియరింగ్ సీ వల్ల చాందీపూర్ విలేజ్ ఇండియాలో రేర్ అండ్ మిస్టీరియస్ కోస్టల్ ప్లేస్ లో ఒకటిగా ఫేమస్ అయింది. అందుకే టూరిస్ట్ అండ్ రీసెర్చర్స్ ఇక్కడికి ఫ్రీక్వెంట్ గా వస్తారు. నంబర్ 4, మౌబ్లినాంగ్ మేఘాలయలో ఈస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్ లో ఉన్న చిన్న విలేజ్. షిల్లాంగ్ నుండి అరౌండ్ 90 కిలోమీటర్ దూరంలో ఉంది. బంగ్లాదేశ్ బోర్డర్ కి చాలా క్లోజ్ గా ఉంటుంది. ఏషియాలో క్లీనెస్ట్ విలేజ్ అని పిలుస్తారు. ఈ విలేజ్ స్పెషల్ గా రివింగ్ రూట్ బ్రిడ్జెస్ తో ఫేమస్ గా ఉంది. అంటే విలేజర్స్ పైగస్ ట్రీ రూట్స్ ని గైడ్ చేసి సెంచరీస్ లో నేచురల్ బ్రిడ్జెస్ క్రియేట్ చేశారు. ఈ బ్రిడ్జెస్ వాటర్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్ క్రాస్ చేయడానికి యూజ్ అవుతాయి. టూరిస్ట్ కి చాలా అట్రాక్షన్. ఈ లొకేషన్ కి మిస్టీరియస్ కూడా ఉన్నాయి. డెన్స్ ఫారెస్ట్, హిడెన్ స్ట్రీమ్స్ అండ్ సమ్ టైమ్స్ సడన్ ఫాగ్స్ వల్ల ఈ విలేజ్ మిస్టికల్ అండ్ మిస్టీరియస్ వైబ్ ఇస్తుంది. లోకల్స్ లైఫ్ సింప్లిసిటీ, ఓల్డ్ కాశీ ట్రెడిషన్స్ అండ్ నేచురల్ ఇంటిగ్రేషన్ కూడా అవుట్ సైడర్స్ కి మ్యాజికల్ అండ్ యూనిక్ ఫీలింగ్ ఇస్తుంది. నంబర్ 5, శని సింగ్నాపూర్ అనే విలేజ్ మహారాష్ట్ర స్టేట్ లో అహ్మద్ నగర్ డిస్ట్రిక్ట్ దగ్గర పూణే నుండి అరౌండ్ 140 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ విలేజ్ స్పెషల్ ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ కి డోర్స్ లేవు. మరో విలేజర్స్ వేరియబుల్స్ కూడా లాక్ చేయరు. మిస్టరీ ఏంటంటే లోకల్స్ నమ్మకం ప్రకారం లార్డ్ శనిదేవ ప్రొటెక్షన్ వల్ల ఈ విలేజ్ లో థెఫ్ట్ ఆర్ క్రైమ్ జరగదు అని చెప్తారు. విజిటర్స్ కూడా చాలా క్రూషియస్ డోర్స్ లేకుండా హౌసెస్ అండ్ టెంపుల్ చూస్తారు. కానీ అన్ని సెంచరీస్ లో ఒకసారి కూడా మేజర్ థెఫ్ట్ అండ్ రిపోర్ట్ లేవు అని హైలైట్ చేస్తారు. ఈ అన్యూజువల్ ప్రాక్టీస్ వల్ల శని సింగ్నాపూర్ ని విలేజ్ వితౌట్ డోర్ అని పిలుస్తారు. అండ్ ఇండియాలో ఒక మిస్టరీస్ విలేజ్ గా ఫేమస్. నంబర్ 6, కోక్లేబెల్లూర్ అనే విలేజ్ కర్ణాటకలో మండ్య డిస్ట్రిక్ట్ దగ్గర మైసూర్ నుండి అరౌండ్ 30 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ విలేజ్ స్పెషల్ ఎందుకంటే మైగ్రేటరీ బర్డ్స్ ఎస్పెషల్లీ వింటర్ స్టోక్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాయి. మరియు హ్యూమన్ హౌసెస్, ట్రీస్, రూఫ్ టాప్స్ మీద నట్స్ వేసుకుంటాయి. మిస్టరీ ఏంటంటే వైల్డ్ బర్డ్స్ నార్మల్లీ మనుషుల దగ్గరికి రావు. కానీ కోక్లేబెల్లూర్ లో బర్డ్స్ అండ్ విలేజర్స్ కంప్లీట్ హార్మోన్ లో లివింగ్ చేస్తారు. విలేజర్స్ బర్డ్స్ ని డిస్టర్బ్ చేయరు, వాళ్ళని దేవతలాగా ప్రొటెక్ట్ చేస్తారు అని బిలీఫ్ ఉంది. ఈ యూనిక్ మ్యాన్ బర్డ్ రిలేషన్షిప్ సైన్స్ కూడా ఇంట్రెస్టింగ్ మిస్టరీ. అందుకే
కోక్రేబెల్లూర్ ని విలేజ్ ఆఫ్ బర్డ్స్ అని పిలుస్తారు. నంబర్ 7 బాన్కార్ అనే ప్లేస్ రాజస్థాన్ స్టేట్ లో అవధ్ డిస్ట్రిక్ట్ దగ్గర జైపూర్ నుండి అరౌండ్ 80 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది ఒక ఓల్డ్ ఫోర్ట్ ఏరియా. కానీ మిస్టరీ ఏంటి అంటే బాన్కార్ ని ఇండియాస్ మోస్ట్ హంటెడ్ ప్లేస్ అని పిలుస్తారు. లోకల్ లెజెండ్స్ ప్రకారం ఒక టాంట్రిక్ కర్స్ వల్ల ఈ విలేజ్ అండ్ ఫోర్ట్ ఓవర్ నైట్ డిసర్టెడ్ అయిపోయాయి అని నమ్ముతారు. ఇంకా షాకింగ్ పాయింట్ ఏంటి అంటే సన్సెట్ తర్వాత ఎంట్రీ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అని ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీషియల్ బోర్డ్ పెట్టి ఉంది. నైట్ టైమ్ లో స్ట్రేంజ్ సౌండ్స్, ఫుట్ స్టెప్స్, విస్పర్స్ వినిపిస్తాయని లోకల్స్ చెప్తారు. ఈ అన్ఎక్స్ప్లెయినడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్ట్రాంగ్ లెజెండ్స్ వల్ల బాన్కార్ ఒక నార్మల్ విలేజ్ కాదు, మిస్టీరియస్ అండ్ హంటెడ్ ప్లేస్ గా ఫేమస్ అయింది. నంబర్ 8 చెంగనూర్ విలేజెస్ అనేది కేరళలో అప్లూజ డిస్ట్రిక్ట్ లో పంబా రివర్స్ బ్యాంక్ దగ్గర ఉన్న ఏజెంట్ సెటిల్మెంట్. ఈ విలేజెస్ సెంచరీస్ నుండి రివర్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాయి కాబట్టి వీటిని ఏషియంట్ రివర్ విలేజెస్ అని పిలుస్తారు. చెంగనూర్ మహాదేవ్ టెంపుల్ చుట్టూ ఉన్న బిలీఫ్స్ ఈ ఏరియాకి మిస్టరీ తగిలించాయి. ఎస్పెషలీ టెంపుల్లో జరిగే మంత్లీ మెనిస్ట్రేషన్ ఫెనోమినన్ సైన్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం వల్ల ఇది ఒక బిగ్ మిస్టరీగా కన్సిడర్ చేశారు. ఇంకా పంబా రివర్ ఫ్లోడింగ్, ఓల్డ్ రిచువల్స్, ఏషియన్ వాటర్ ఛానల్స్ మరియు లోకల్ లెజెండ్స్ ప్రకారం రివర్ ఫోర్ట్ తో పాటు చెనగూడు విలేజ్ హిస్టరీ, కల్చర్ అండ్ మిస్టరీ మిక్స్ అయిన యూనిక్ ప్లేస్ గా ఫేమస్ అయ్యాయి. ఈ వీడియోలో చూపించిన విలేజెస్ లో మీకు బాగా మిస్టీరియస్ అనిపించిన ప్లేస్ ఏది? కామెంట్స్ లో షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.